హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ బ్లాగ్స్ విత్ దుర్గా. ఇవాళ వచ్చేసి మనం ఛానల్లో అయితే సింపుల్గా టెంపుల్ స్టైల్లో పులిహోర అనేది ఎలా చేస్తామో చూసేద్దాము. అయితే పులిహోర అనేది చాలామందికి ఏ పండగ వచ్చినా పులిహోర అనేది స్కిప్ చేయం కదా, అది ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టేసేసుకొని ప్యాన్లో ఒక స్పూన్ దాకా మెంతులు, ఒక స్పూన్ దాకా జీలకర్ర, హాఫ్ స్పూన్ దాకా మిరియాలు వేసి బాగా దూరగా వేయించేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న చూడండి వీడియోలో ఆ విధంగా అయితే వేయించేసేసుకోవాలి. అవి కొంచెం సార్ట్ అవుట్ అయిన తర్వాత మీరు ఆవాలు ఒక స్పూన్ దాకా వేసేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఆవాలు అనేవి చిటపటలాడితే సరిపోతుంది అనేది, ఆవాల్లో ఉన్న పచ్చితనం అంతా పోయేదాకా ఫ్రై చేసేసుకోవాలి. దాన్ని ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసేసుకొని మిక్సీ పట్టేసేసుకోవాలి. ఆ మిక్సీ పట్టుకున్న పొడి అయితే పక్కన పెట్టేసేసుకొని అదే ప్యాన్లో మనకి పులిహోరకు తగ్గట్టుగా ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఇక్కడ నేను. ఆ ఆయిల్లో అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, తర్వాత వచ్చేసి పల్లీలు, జీడిపప్పు, నిలువుగా చిల్చిన పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇది మొత్తం వేసిన తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జు అయితే ఇక్కడ వేసాను. తర్వాత బెల్లం ముక్క, ఈ పులిహోరకి టేస్ట్ అనేది ఈ బెల్లం చిన్న ముక్క వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత వచ్చి రుచికి సరిపడా పులిహోరలో సరిపడా ఉప్పు వేసేసుకొని పసుపు వేసేసుకొని ఆ చింతపండు గుజ్జు అనేది దగ్గరికి అయ్యేదాకా ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ ఇంగువ అనేది స్కిప్ అయింది వీడియో, ఇంగువ కూడా యాడ్ చేసేసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా మసాలా పొడి, ఆ పొడి కూడా వేసేసుకొని బాగా ఈవెన్గా కలిపేసేసుకున్న తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న రైస్ అయితే దీంట్లో వేసేసుకోవాలి. ఉడికించి పెట్టుకున్న అన్నం వేసేసుకొని బాగా ఈవెన్గా మొత్తం కలిసేదాకా చేత్తోనే కలిపేసేసుకోండి. స్పూన్తో కూడా కలపవచ్చు, కానీ ఈవెన్గా కలవదు కాబట్టి పులిహోర అనేది చేత్తో కలిపితేనే బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. టెంపుల్ స్టైల్లో పులిహోర అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ నా వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము. ఈ టెంపుల్ స్టైల్ పులిహోర కంపల్సరీగా ట్రై చేసి కామెంట్ చేయండి. నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్